అమరావతి పునర్నిర్మాణ పనులకు మరికొద్ది గంటల్లో ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. రాజధాని అమరావతిలో చేపట్టే 49,040 కోట్ల పనులతో పాటు ఏపీలో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ కార్యక్రమాలను చేపడుతున్న ఏపీ సర్కార్ ఏర్పాట్లలో తగ్గేదేలే అంటూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇక చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇవాళ మధ్యాహ్నం 3:25 ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పునఃప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 5 లక్షల మంది హాజరయ్యేలా ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మంత్రి నారాయణ రాత్రి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చే వారి కోసం 3,531 ఆర్టీసీ బస్సులు, 4,050 ప్రైవేటు బస్సు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. దూర ప్రాంతం నుంచి వచ్చే బస్సులు, వాహనాలకు 2 డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. సభకు వచ్చే వారి కోసం ఆహారం, త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా సిద్ధం చేశారు. మొత్తం 8 మార్గాల ద్వారా రాజధానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. 11 చోట్ల విశాలవంతమైనటువంటి పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ మధ్యాహ్నం 3:20 హెలికాప్టర్లో అమరావతిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాన వేదికకు కారులో 3:25 వెళ్తారు. ఇక మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:55 హెలికాప్టర్లో బయలుదేరి 5:15 గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక సాయంత్రం 5:20 గన్నవరం నుంచి ఢిల్లీకి మోదీ బయలుదేరి వెళ్తారు. ఇక ప్రధాని సభా వేదికపై 14 మంది ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రధాని మోదీ సహా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ, అలాగే కేంద్ర మంత్రులు పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాస భూపతి వర్మ, రామ్మోహన్ నాయుడు, ఇతర వీఐపీలు హాజరు కాబోతున్నారు. ఇక ఈ సభకు సినీ హీరో చిరంజీవితో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం జరిగే ప్రధాని సభకు హాజరు కావాలని సచివాలయ ఉద్యోగులకు సిఎస్ విజయానంద్ సర్క్యులర్ జారీ చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శాశ్వత హైకోర్టు, సెక్రటరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు గృహ సముదాయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాజధాని ప్రాజెక్టులతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెద్ద ఎత్తున కేంద్ర ప్రాజెక్ట్స్ ను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వేస్ కు సంబంధించి 57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది. విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్మించే యూనిటీ మాల్ తో పాటు 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ నుంచి మల్లప్ప గేట్ వరకు చేపట్టిన రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఇక మరో 3,176 కోట్లతో విలువైనటువంటి నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా అమరావతి వేదికగా వర్చువల్ పద్ధతిలో భూమి పూజ చేస్తారు. ఇక 3,680 కోట్ల విలువైన పలు నేషనల్ హైవే పనులను మోదీ ప్రారంభించనున్నారు. 254 కోట్లతో పూర్తి చేసిన కాజీపేట, విజయవాడ 3వ లైన్, గుంటూరు, గుంతకల్ డంబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన బుగ్గనపల్లి, కేఈఎఫ్, ప్రాణ్యం లైన్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రత, రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను మంత్రుల కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8,000 బస్సులు, 5,000కు పైగా కార్లలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలి రాబోతున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. ప్రత్యేక వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. తాడికొండ నుంచి వెలగపూడి వరకు రాజధాని రైతులు ర్యాలీ చేపట్టబోతున్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇక అమరావతి సభకు వైద్య ఆరోగ్య శాఖ వైద్య సేవలను ఏర్పాటు చేసింది. 50 వైద్య బృందాలు, అత్యాధునిక అంబులెన్సులు, 3 తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు.
అలాగే సభా ప్రాంగణంలో ఎమర్జెన్సీ స్పందనకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. ఇక సూపర్ స్పెషాలిటీ వైద్యులతో 50 వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్ తో 6, బేసిక్ లైఫ్ సిస్టమ్స్ తో 21 అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచారు. విమానాశ్రయం, హెలీప్యాడ్ వద్ద అంబులెన్స్లతో కూడిన వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశారు. కాన్వాయ్ మార్గం, గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల్లో ఈ వైద్య బృందాలను అందుబాటులో ఉంచారు. అలాగే సభాస్థలి వద్ద ఒక్కొక్కటి 10 పడకలతో 3 తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేశారు.